హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు పంచతంత్ర కథల్లోని కాకోలు కీయంలో కాకి గుడ్లగూబల కథని చెప్పుకుందాం. గుడ్లగూబని పక్షుల రాజుగా కాకి ఒప్పుకోకుండా, గరుత్మంతుడు మనకు రాజుగా ఉన్నాడు కదా, ఇంకో రాజుతో ఏం పని, ఒక రాజు ఉండగా ఇంకో రాజుని ఎప్పుడూ ఎన్నుకోకూడదు, ఒక రాజు కిందనే రాజ్యం బాగుపడుతుంది, అనేక మంది రాజుల పాలనలో రాజ్యం నాశనం అయిపోతుంది, అయినా గరుత్మంతుడు పేరు వింటేనే శత్రువులు పారిపోతారు కదా, గొప్పవాడి పేరు చెప్తేనే దుర్మార్గులు వణికిపోతారు, గొప్పవాళ్ళ పేరు ఉచ్చరిస్తేనే విజయం లభిస్తుంది అంటూ కుందేళ్ళు చందమామని రాజుగా ప్రకటించి సుఖపడ్డాయి కదా అని అనేసరికి ఆ పక్షులన్నీ కూడా ఏమిటా కథ అని అడిగాయి. అప్పుడు ఆ కాకి ఆ పక్షులకి ఇలా చెప్పింది. ఒకానొక అరణ్యంలో చతుర్దంతం అనే గొప్ప ఏనుగుల రాజు ఉండేది. దాన్ని ఆశ్రయించుకుని అనేకమైన ఏనుగులు ఉండేవి. చతుర్దంతం తన అనుచరుల్ని చక్కగా కాపాడేది. ఇలా ఉండగా 12 ఏళ్ళు క్షామం వచ్చింది. గుంటలు, చెరువులు, సరస్సులు, నదులు అన్నీ ఎండిపోయాయి. అప్పుడు ఏనుగులు తమ రాజుతో, స్వామి, దాహానికి తట్టుకోలేక పిల్ల ఏనుగులు చచ్చిపోతున్నాయి, దయచేసి మా దాహం తీరేలాగా ఎక్కడైనా జలాశయం ఉంటే చూడు అన్నాయి. చతుర్దంతం వేగంగా పరిగెత్తగల ఏనుగుల్ని అష్టదిక్కులకి పంపి నీరు ఎక్కడ ఉన్నది చూసి రమ్మంది. తూర్పుగా వెళ్ళిన ఏనుగులకి చంద్ర సరస్సు అనే సరస్సు కనిపించింది. ఆ చంద్ర సరస్సులో పుష్కలంగా నీరు ఉంది. ఎడతెగకుండా ప్రవహించే జల ఒకటి అందులో ఉంది. దాన్ని సమీపించే మార్గంలో అనేక మంది మునులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ అసంఖ్యాకమైన హంసలు, పావురాళ్ళు, బాతులు, కొంగలు ఉన్నాయి. దాని ఒడ్డున రకరకాల మహావృక్షాలుండి వాటి కొమ్మలు నీటి మీదకి వంగి ఉన్నాయి. ఆ చెట్లకు పూల తీగలు అల్లుకుని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ పూల కోసం వచ్చిన తుమ్మెదల దండు జుంకారం చేస్తోంది. నీటిలో పెద్ద పెద్ద కెరటాలు లేచి నురుగు తెప్పిస్తున్నాయి. సరస్సులో ఎర్ర తామరలు, తెల్ల తామరలు ప్రకాశిస్తున్నాయి. ఒడ్డున గల దట్టమైన పొదలు సూర్యుడి వేడిని అరికట్టి ఆ ప్రదేశాన్ని చల్లగా ఉంచుతున్నాయి. ఇదంతా చూసిన ఏనుగులు తిరిగి వెళ్ళి తమ నాయకుడైన చతుర్దంతానికి ఈ సరస్సు గురించి చెప్పాయి. అప్పుడు చతుర్దంతము, ఇతర ఏనుగులు చంద్ర సరస్సు దగ్గరికి వచ్చి దాన్ని అన్ని పక్కల నుంచి అందులోకి చొరబడ్డాయి. అవి తమ దాహం తీర్చుకుని ఇష్టం వచ్చినట్టు నీటిలో చాలాసేపు ఓలలాడి తమ అరణ్యానికి తిరిగి వెళ్ళిపోయాయి. ఆ సరస్సు ఒడ్డున ఉన్న అనేకమైన రంధ్రాలలో వేల కొద్దీ కుందేళ్లు నివసిస్తున్నాయి. ఏనుగులు నీటి కోసం వెర్రిగా పరిగెత్తి రావడంలో వాటి కాళ్ళ కింద పడి అనేక వందల కుందేళ్లు చచ్చిపోయాయి. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గాయపడ్డాయి. ఏనుగులనన్నిటినీ తిరిగి వెళ్ళిపోనిచ్చి చావగా మిగిలిన కుందేళ్లు సమావేశం జరుపుకుని ఇలా అనుకున్నాయి. ఇప్పుడు ఏమి చేయాలి? మనకి నాశనం తప్పదు. ఏనుగులు ఈ సరస్సుకు రోజు రాకమానవు. ఎందుకంటే ఈ సరస్సులో తప్ప చుట్టుపక్కల ఎక్కడా నీరు లేదు. అందుచేత మనం సర్వనాశనం కాకుండా ఉండాలంటే ఏనుగులు ఈ సరస్సుకు రాకుండా చేయడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి అని ఆలోచించాయి. విజయ అనే ముసలి కుందేలు గాయపడిన కుందేళ్లను, పిల్లలను, భార్యలను పోగొట్టుకున్న కుందేళ్లను చూసి అమితమైన విచారం పొంది, విచారించకండి తమ్ముళ్ళు, మనమే చిహ్నంగా గల చంద్రదేవుడి సహాయంతో నేను ఒక పథకం వేస్తాను అంది. ఈ మాట విని కుందేళ్లరాజు సిలీముఖం ఇలా అంది. విజయ, నువ్వు న్యాయ సూత్రాలు తెలిసిన సమయజ్ఞుడివి, వెళ్ళిరా. ఏం చేస్తావో అదంతా నీకే వదులుతున్నాను. నువ్వు మాత్రం కార్యం సాధించుకుని రావాలి సుమా అన్నాడు.
విజయ మర్నాడు సాయంత్రం కష్టసాధ్యమైన కార్యభారం మీద వేసుకుని బయలుదేరింది. దానికి దారిలో చతుర్దంతము ఇతర ఏనుగులు సరస్సుకు వస్తూ ఎదురుపడ్డాయి. ఏనుగులు నల్లమబ్బుల్లాగాను వాటి ఘీంకారాలు ఉరుముల్లాగానూ ఉన్నాయి. వాటిని చూసి విజయ వీటి మధ్యకు వెళ్ళడం ప్రమాదకరం, నేను నుజ్జు కావడానికి వాటి స్పర్శ చాలు అనుకుని ఒక ఎత్తైన కొండరాయి మీదకి ఎక్కి, ఏనుగుల రాజా క్షేమమా అని చతుర్దంతాన్ని అడిగింది. విజయను చతుర్దంతం అతి కష్టం మీద కనిపెట్టి, ఎవరు నువ్వు అని అడిగింది. నేను రాయబారిని అన్నది విజయ. నిన్నెవరు పంపారు అని చతుర్దంతం అడిగింది. చంద్రదేవుడు అన్నది విజయ తొణకకుండా. ఎందుకు పంపాడు అని ఏనుగు అడిగింది. దూతను అవమానించరాదని తమకు తెలుసు, నేను నా ఏలిక చెప్పమన్న మాటలే చెప్తాను. చంద్రదేవుడు ఇలా చెప్పమన్నాడు, చంద్ర సరస్సు నాదని ప్రపంచమంతా ఎరుగును. మీరు అక్రమంగా వచ్చి దాని పవిత్రతను పాడు చేశారు. అంతేకాక శశాంకుడినైన నాకు చిహ్నంగా ఉండే కుందేళ్లను చాలా వాటిని సరస్సు ఒడ్డున తొక్కి చంపారు. ఇన్ని మాటలెందుకు? మీరు నా సరస్సు జోలికి నా కుందేళ్ల జోలికి రావడం మానకపోయారో మీకు ఘోరమైన విపత్తు కలుగుతుంది. నా దయ వల్ల నేను ప్రసరించే వెన్నెలలో మీరు నా అరణ్యంలో స్వేచ్ఛగా మనగలుగుతున్నారు. మీరు నా సరస్సు జోలికి మళ్ళీ వచ్చారంటే నా చల్లని కిరణాలను ఉపసంహరించి మీకు వేడి పుట్టించి నెత్తురుగడ్డలు లేచి భయంకరంగా చచ్చేటట్లు చేస్తాను అని చంద్రదేవుడు చెప్పమన్నాడు మీకు అని విజయ చెప్పింది. ఈ సందేశం విని చతుర్దంతం చాలా భయపడిపోయింది. విజయతో, మిత్రమా, నేను చంద్రదేవుడికి చాలా అపచారం చేశాను. నన్ను ఆయన దగ్గరికి తీసుకుపోతే క్షమాపణ చెప్పుకుంటాను అంది. విజయ చతుర్దంతాన్ని చంద్ర సరస్సుకు తీసుకుపోయి సరస్సులో ప్రతిబింబించిన చంద్రుణ్ణి నక్షత్రాలను చూపించింది. ఏనుగు తన తొండంతో నీరు తీసుకుని మీద పోసుకుంది. నీటి కదలికల వల్ల అందులో 1000 చంద్రబింబాలు ఏర్పడ్డాయి. ఏనుగు విజయ్ను చంద్రదేవుడికి తన మీద ఎందుకు కోపం వచ్చిందని అడిగింది. నువ్వు నీటిని తాకినందువల్ల ఆయనకి కోపం వచ్చింది అని విజయ్ చెప్పింది. ఏనుగు హడలిపోయి చంద్రబింబానికి సాష్టాంగపడి ఇంకా ఎన్నడూ ఇక్కడికి రాను అని క్షమాపణలు చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి అక్కడ సమావేశమైన పక్షులకి ఈ చంద్రసరస్సు కథ చెప్పి, విన్నారు కదా, బలవంతుడైన నాయకుడు రక్షగా ఉన్నాడని తెలిస్తేనే శత్రువులు ఎలా హడలెత్తి పారిపోతారో, తెలివితేటలు వివేకం గల ఇంతమంది మీరిక్కడ చేరి వికారాకారం నీచబుద్ధి గల ఈ గుడ్లగూపని రాజుగా ఎన్నుకోవడం వింతగా ఉంది. నిజంగా శత్రువుల నుంచి మనకు ప్రమాదం సంభవిస్తే ఈ గుడ్లగూప మనల్ని రక్షించగలదని మీరు నమ్ముతున్నారా అని అడిగింది. నువ్వు వచ్చే వరకు అలాగే నమ్మాం, కానీ నువ్వు చెప్పింది విన్న తర్వాత మా అందరికీ గుడ్లగూప శక్తి సామర్థ్యాల మీద శంక కలుగుతోంది అన్నాయి ఆ పక్షులు. చిచి, ఇంకా మీకు ఈ లేకి జాతి గుడ్లగూబ అంటే అసహ్యం కలిగినట్టు లేదు. ఇలాంటిది మనకు రాజైతే మన పక్షి జాతే సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి తుచ్చుల దగ్గర న్యాయం కోరి పోయిన కుందేలు కౌజుపిట్ట నా కళ్ళ ఎదుటే ఘోరమైన మరణం పాలవడం నేను ఎరుగుదును అంది కాకి. ఏమిటా కథ అని పక్షులు కాకిని అడిగాయి. కాకి వాటికి కుందేలు కౌజుపిట్టల కథని ఇలా చెప్పింది. కొంతకాలం క్రితం నేను ఒక నదీ తీరంలోని చెట్టు మీద నివసిస్తూ ఉండేదాన్ని. ఆ చెట్టు క్రింది భాగంలో ఉన్న ఒక తొర్రలో ఒక కౌజుపిట్ట ఉంటూ ఉండేది. ఇద్దరం ఒకే చెట్టుని ఆశ్రయించి ఉండడం వల్ల మా ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. పగలల్లా అరణ్యంలో ఆహారం వెతుక్కుని చీకటి పడే వేళ మా నివాసమైన చెట్టుని చేరగానే ఒకళ్ళకొకళ్ళం ఆనాటి అనుభవాల గురించి చెప్పుకునేవాళ్ళం. ఇలా ఉండగా
ఒకనాడు ఉదయమే ఆహారం కోసం అరణ్యంలోకి పోయిన కౌజుపిట్ట రాత్రి పొద్దుపోయినా తిరిగి రాలేదు. దానికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని నేను భయపడ్డాను. అరణ్యంలో మనలాంటి సన్నకారు జీవాలకి అన్నీ ప్రమాదాలే కదా. కౌజుపిట్ట ఏ బోయవాడి వలలోనో చిక్కిందేమో, ఏ నక్కో ఏ తోడేలో హఠాత్తుగా మీద పడి ప్రాణాలు తీసేమో. నా మిత్రుడి కోసం కొన్ని రోజుల పాటు ఇలా ఆలోచించి చాలా విచారించాను. నా ప్రేమిత్రుడి కోసం కొన్ని రోజుల పాటు ఆ చుట్టుపక్కల అంతా గాలించాను. కానీ ఎక్కడా జాడ కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక కుందేలు నేనుండే చెట్టు దగ్గరకు వచ్చి లోగడ కౌజుపిట్ట నివసించిన త్వరలో ప్రవేశించింది. దాని పేరు శీఘ్రగుడు. నా మిత్రుడి నివాసాన్ని ఆక్రమించిన ఈ కుందేలును గట్టిగా కోప్పడి అక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నాను. కానీ కౌజుపిట్ట ఇంకా బతికి ఉంటుందన్న ఆశ నాకు లేదు. అందువల్ల కుందేలు శీఘ్రగుడిని ఏమీ అనకుండా ఊరుకున్నాను. ఈ లోకంలో ప్రాణులు తమ జీవిత గమనంలో ఎన్ని అద్భుతాలను చూడవలసి వస్తుందో కదా. మరణించి ఉంటుందని ఆశ వదులుకున్న కౌజుపిట్ట ఒకనాడు హఠాత్తుగా తిరిగి వచ్చింది. ఇప్పుడది లోగడ కన్నా చాలా దృఢంగా ఉంది. శరీరం మీద ఈకలు నిగనిగా మెరుస్తున్నాయి. ఇంతకాలం ఎక్కడో ఆహారం సమృద్ధిగా ఉన్న చోట కడుపారా తింటూ కాలం గడిపి ఉంటుంది. కౌజుపిట్ట వస్తూనే తన త్వరనే ఆక్రమించిన కుందేలు శీఘ్రగుణ్ణి చూసి మండిపడి ఘాటైన మాటలతో నానా తిట్లు తిట్టి, ఏయ్ కుందేలు, నేను నా ఇంట లేనప్పుడు వచ్చి నా నివాస స్థానాన్ని ఆక్రమించడం ఒట్టి బుద్ధి తక్కువ పని. మంచిగా చెప్తున్నాను, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. కౌజుపిట్ట మాటలకి కుందేలు పక్కపక్క నవ్వి, నువ్వేదో మందమతిలాగా ఉన్నావు. పూర్వం ఎప్పుడో కొన్నాళ్ళ పాటు ఒక ఇంట ఉన్నంత మాత్రానే ఆ ఇల్లు శాశ్వతంగా నీ సొంతం కాదు. ఈ అతి స్వల్ప విషయం కూడా నీకు తెలీదా అంది. కౌజుపిట్ట ఈసారి మరింతగా మండిపడుతూ, ఓయ్ బుద్ధిహీనుడా, నాకే ధర్మ సూక్ష్మాలు బోధిస్తున్నావా? నాకు కూడా అంతో ఇంతో ధర్మశాస్త్ర జ్ఞానం లేకపోలేదు. ఇళ్ళు, బావులు, తోటలు ఇలాంటి వాటి విషయమై తగువ వచ్చినప్పుడు అవి ఎవరికి న్యాయంగా చెందాలో తేల్చి చెప్పేందుకు ఇరుగు పొరుగున నివసించే వాళ్ళ సాక్ష్యం ఒక్కటే ఆధారమని ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. నువ్వు ఇప్పుడు ఆక్రమించిన నా నివాసం గురించి సాక్షులను పిలిచి న్యాయం అడుగుదామా అంది. కుందేలు శీఘ్రగుడు ఈసడిస్తున్నట్టుగా ముఖం పెట్టి చెవులు ఆడించి, మనకిద్దరికీ తెలిసిన ధర్మశాస్త్ర జ్ఞానాల మధ్య ఏదో పెద్ద అంతరం ఉన్నట్టుంది. ఒకసారి వదిలిపోయిన నివాస స్థానం తిరిగి నాదే అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మనుషుల మాట నాకు బాగా తెలియదు, కానీ మనపోటే అధమజాతి జీవుల హక్కుభుక్తాల గురించి ధర్మశాస్త్రం తెలిసిన వారు ఏం చెప్తారో నాకు బాగా తెలుసు. మనం నివసించే గృహంలో పిల్లలను కని పెద్ద చేసే వరకే మనకు ఆ గృహం మీద హక్కు ఉంటుంది. తర్వాత దాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అంది. తన నివాసాన్ని గురించి కౌజుపిట్టకు కుందేలుకు చాలాసేపు వాదులాట జరిగింది. చివరికి కౌజుపిట్ట విసిగిపోయి, ధర్మం, న్యాయం లాంటి వాటి మీద నీకు అంత నమ్మకం ఉంటే అవి తెలిసిన శాస్త్రజ్ఞుల దగ్గరికి పోయి మన తగువ తీర్చుకుందాం. వాళ్ళు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానికి నేను కట్టుబడి ఉంటాను. మరి నీ మాట ఏమిటి అంది. సర్వం తెలిసిన శాస్త్రజ్ఞుల తీర్పుకు తలవంచనివాడు మహాపాపి. నేను కూడా వాళ్ళ తీర్పుకి బద్ధుడినవుతాను అంది కుందేలు. ఆ వెంటనే కౌజుపిట్ట, కుందేలు తమ తగువ తీర్చి న్యాయం చెప్పేవాడి కోసం బయలుదేరాయి. ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలం కొద్దీ నేను కూడా వాటి వెనకాలే బయలుదేరాను. దారిలో కుందేలు శీఘ్రగుడు కౌజుపిట్టతో, మిత్రమా, మనం ఎవరి దగ్గరకు న్యాయం కోసం పోతున్నామో చెప్పావు కాదే అంది. ఆ ప్రశ్నకి కౌజుపిట్ట ఎంతో సంతోషంగా నదికి కొంచెం ఎగువన ఇసుక తిన్నెలు, పొదలు ఉన్న ప్రాంతాన నివసించే దధికర్ణుడు అనే మార్జాల మౌని సంగతి నీకు తెలీదా? ఆయన ఒకప్పుడు అరణ్యంలో తన జాతి అడవి పిల్లుల్లాగే ఘోర కృత్యాలు చేస్తూ జీవించాడు. తర్వాత మనసు మారి నదీ తీరంలో నివసిస్తూ దైవ ప్రార్థనలో కాలం గడుపుతున్నాడు. ఆయన గొప్ప ధర్మశాస్త్రజ్ఞుడు అంది. త్వరలోనే అవి గమ్యస్థానం చేరాయి. అడవి పిల్లి తెగబలిసి ఉండడము,
దాని కోరలు చూపులు మహావాడిగా ఉండడము చూసి కుందేలు లోపల బెదిరిపోయి కౌజుపిట్టతో ఈ నీచుడైన దుష్టబుద్ధిని సలహా అడగడంలో అర్థం ఏముంటుంది? ఇలాంటి కపట సన్యాసులు ప్రతి పుణ్యనది తీరాన ఉంటారు అంది. ఈ మాటలు విని దధికర్ణుడు తాను తన ఉదరపోషణ నిమిత్తం సన్యాసి వేషం వేసినప్పటికీ తన వద్దకు వచ్చిన ఫిర్యాదులిద్దరినీ వంచించి వాళ్ళకి తన పైన నమ్మకం కుదిరేట్లు చేయడానికి నిశ్చయించుకుంది. అందుకోసం అది కళ్ళు మూసుకుని సూర్యుడికేసి తిరిగి కాలు నేలకి సగం ఆనించి చెయ్యి పైకెత్తి ఇలా నీతులు పలికింది. సత్యాన్వేషులారా వినండి, ఈ జీవితం పరమ నిరర్ధకమైనది. అది క్షణభంగురం. ప్రియ సాంగత్యం వల్ల కలిగే సుఖం కలలోని దృశ్యాల వలె అవాస్తవమైనవి. భార్య, పుత్రులు, సంసారం ఇవి గారడీవాడి మాయాజాలం. అందుచేత పుణ్యకార్యాలు చేయకుండా జీవించేవాడు శ్వాసించినప్పటికీ వాడి శ్వాసకు కమ్మరి కొలిమితెత్తి గాలికి ఏమీ తేడా లేదంటారు. నీతిమాలిన జ్ఞానం కుక్కతోకలాగా నిరుపయోగం. అది ఈగలను తోలడానికి కానీ మానం దాచడానికి కానీ పనికిరాదు. చెట్టు అందం పూలు కాయలును, పెరుగులోని సారం నెయ్యి, గానుగ చెక్క సారం నూనె, మనిషిలోని సారం ధర్మం. మీకు ధర్మం గురించి సూక్ష్మంగా చెప్పాను. ఇన్ని మాటలెందుకు? పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. మీరు ఈ ఒక్క మాట గుర్తుంచుకుని అలా ఆచరించండి చాలు అంది. ఈ ఉదాత్తమైన మాటలు విని కుందేలు కౌజుపిట్టతో, నువ్వన్నది నిజం. ఈ పిల్లి నిజమైన సన్యాసి, మహాపుణ్యజీవి. పై ఆకారం చూసి నేను పొరపడ్డాను. ఆయన పలుకులు నాలో విశ్వాసాన్ని కలిగించాయి. మన తగాదా తీర్చమని ఇతన్ని కోరదాం అంది. సరే, అయితే జన్మతః ఇది అడవి పిల్లి గనక, మనకిద్దరికీ జన్మశత్రువు గనక అపాయం లేకుండా దూరంగా నిలబడి మాట్లాడదాం అంది కౌజుపిట్ట. ఆ తర్వాత ఆ రెండు దూరంగా నిలబడి ఇలా అన్నాయి. ఓ మహాత్మా, సుబోధక, మా ఇద్దరి మధ్య ఒక తగాదా వచ్చింది. ధర్మశాస్త్ర కోవిదులైన తమరు మా తగాదా ధర్మసమ్మతంగా పరిష్కరించాలి. మాలో ఎవరి ఫిర్యాదు అక్రమమైతే వారిని తమరు భక్షించవచ్చు అని చెప్పాయి. మిత్రులారా, నాతో అలాంటి మాటలు అనకండి. ప్రాణుల్ని చంపి తినడం నరకహేతువు కావడం చేత నేను ఆ అలవాటు ఏనాడో మానేశాను. మతంలో అహింస పరమధర్మం కావడం చేత పేలు, నల్లులు, దోమలు లాంటి వాటిని కూడా చంపకూడదంటారు. ఇతర ప్రాణులను తిని జీవించే ఘాతుక మృగాల్ని చంపేవాళ్ళు కూడా ఘోర నరకాలకి పోతారట. అలాంటప్పుడు నిరపాయమైన ప్రాణుల్ని చంపేవారికి నరకం ఎలా తప్పుతుంది చెప్పండి? యజ్ఞాలలో పశువుల్ని బలి ఇచ్చేవారు కూడా వేదాల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని మూడులే. చెట్లని నరకటము, జంతువుల్ని చంపడము, రక్తపాతం కలిగించడము, వీటితో మనిషికి స్వర్గం లభించే మాట ఉంటే ఏం చేసిన వాళ్ళు నరకానికి పోతారు? ఈ మాట మూడులో ఆలోచించారా? అదంతా అలా ఉండనివ్వండి. నేను మీలో ఒకరిని తినాలన్నది అసంగతం. అలా ఎన్నటికీ చేయను. నా ధర్మం నేను నెరవేర్చి నా బుద్ధికి తోచిన విధంగా మీకు తీర్పు చెప్తాను. నాకు వయసు మళ్ళింది, అంత బాగా వినపడదు. మీరు దగ్గరకు వచ్చి మీ ఫిర్యాదులు ఏమిటో చెప్పండి అంది దదిముకుడు. పాపం, ఆ పాపిష్టి పిల్లి మాటలు నమ్మి మతిమాలిన కుందేలు, కౌజుపిట్ట దాన్ని సమీపించాయి. ఆ పిల్లి ఒకేసారి రెండిటి మీద పడి ఒకదాన్ని పంజాతో కొట్టి రెండో దాన్ని తన వాడి కోరలతో పట్టి రెండిటినీ పొట్టన పెట్టుకుంది. కాకి ఈ కథ చెప్పి ఇంకా ఇలా అంది. పగలు కళ్ళు కనిపించని గుడ్లగూబని రాజుగా చేసుకుని రాత్రి కళ్ళు కనిపించని మీరంతా అలాగే నాశనం అయిపోతారు. అందుచేత బాగా ఆలోచించుకొని మీ కర్తవ్యం నిర్ణయించుకోండి అని చెప్పింది. ఈ మాటలు విని పక్షులు కాకి చెప్పిన మాట నిజం, మనం మరొకసారి సమావేశమై మనకు ఎవరు రాజుగా ఉండాలో నిర్ణయించుకుందాం అనుకుని తమ స్థావరాలకి ఎగిరిపోయాయి. ఇది విని పట్టాభిషేకం తప్పిపోయినందుకు ఆ గుడ్లగూబ ఏం చేసింది అనేది తర్వాతి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం.